గౌరవ్ తివారీ ఇండియాలో గోస్ట్, హాంటెడ్ ప్లేసెస్ ఇంకా మరెన్నో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడితే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు గౌరవ్ తివారీ. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ గోస్ట్ స్టోరీ కాదు. ఆయన ఇండియాలోనే ది మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలా అయ్యాడనే స్టోరీ. హీ వాజ్ బోర్న్ ఇన్ ఢిల్లీ. చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్ నార్మల్గానే ఉండేది. స్కూల్, ఫ్రెండ్స్, స్టడీస్ అందరిలాగానే ఉండేది. కానీ ఒక ఇన్సిడెంట్ ఆయన లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసేసింది. టీనేజర్గా ఉన్నప్పుడు ఆయన తన ఫ్యామిలీతో కలిసి అందరూ హాంటెడ్ అనుకునే హౌస్లో ఉండవలసి వచ్చింది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన చాలా కన్ఫ్యూజ్ చేశాయి. దెయ్యాలు నిజంగా ఉన్నాయా, ఆర్ఎల్స్ ఇదంతా మన ఇమాజినేషనా? ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ ఆయన పారానార్మల్ ఫీల్డ్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. ఆ ఇంట్రెస్టే ప్యాషన్గా మారింది. ఆ ప్యాషనే ఒబ్సెషన్గా మారింది. ఆ క్యూరియాసిటీ వల్ల ఆయన ఫారిన్ కంట్రీస్లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి స్టడీ స్టార్ట్ చేశారు. ఎక్విప్మెంట్ ఎలా యూస్ చేయాలి, హాంటెడ్ లొకేషన్స్ని ఎలా అనలైజ్ చేయాలి అని తెలుసుకున్నారు. సైకలాజికల్ కేసెస్ నుండి పారానార్మల్ కేసెస్ని ఎలా సపరేట్ చేయాలి అని తెలుసుకోవడానికి ఆయనకి చాలా ఇయర్స్ పట్టింది. అలా ఇండియాకి తిరిగి వచ్చాక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ని సీరియస్గా తీసుకునే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ డెసిషన్ నుంచి వచ్చిందే ఐపీఎస్, ఇండియన్ పారానార్మల్ సొసైటీ. ఈ ఐపీఎస్ వల్లే ఆయన ఇండియాలోనే ది మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా మారారు. కానీ ఈ జర్నీలో ఆయన ఫేస్ చేసిన ఫస్ట్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో పార్ట్ 2లో చూద్దాం. ప్రీవియస్ పార్ట్లో గౌరవ్ తివారీ పారానార్మల్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారో చూసాం. కానీ ఆ ఇంట్రెస్ట్ని ప్రొఫెషన్గా మార్చడం ఈజీ కాలేదు. అప్పట్లో గౌరవ్ తివారీ ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్నాడు. పైలట్ కెరియర్ని పర్స్యూ చేస్తున్నాడు. కానీ పారానార్మల్ రీసెర్చ్ మీద ప్యాషన్ వల్ల ఆయన ఒక రిస్కీ డెసిజన్ తీసుకున్నాడు. పైలట్ కెరియర్ని వదిలేసి 2009లో ఇండియన్ పారానార్మల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. చాలామంది ఇదంతా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఐపీఎస్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఒక స్ట్రేంజ్ కంప్లైంట్ వచ్చింది. ఒక పీజీలో ఉంటున్న స్టూడెంట్స్ రాత్రి సమయంలో స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. లైక్ ఫుట్ స్టెప్స్ వినిపించడం, డోర్ సౌండ్స్ రావటం, రూమ్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు అనిపించడం. దానివల్ల అక్కడ ఉంటున్న వాళ్ళందరూ భయపడిపోయారు. గోస్ట్ ఉందని అందరూ నమ్మారు. కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి గౌరవ్ టీం అక్కడికి వెళ్ళింది. కానీ గౌరవ్ డైరెక్ట్గా గోస్ట్ ఉందని కన్క్లూషన్కి వెళ్ళలేదు. ప్రతి రూమ్ని చెక్ చేశారు, బిల్డింగ్ స్ట్రక్చర్ని చెక్ చేశారు, ఎన్వైరన్మెంట్ని అబ్జర్వ్ చేశారు. కొన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత అందరూ పారానార్మల్ అనుకున్న ఇన్సిడెంట్స్ని లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందని ఐడెంటిఫై చేశారు. ఆ కేసు సాల్వ్ అయ్యాక ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి స్ట్రేంజ్ ఇన్సిడెంట్ గోస్ట్ వల్ల జరగదు, ముందు ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయాలి. ఈ కేసు తర్వాత ఐపీఎస్ పేరు మెల్లగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ త్వరలోనే గౌరవ్ ఇన్వెస్టిగేట్ చేయబోయే నెక్స్ట్ కేసెస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో సాల్వ్ చేయడం అంత ఈజీ కాలేదు. పార్ట్ 3లో గౌరవ్ని ఇండియా మొత్తం గుర్తించేలా చేసిన ఫేమస్ కేసెస్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ పార్ట్లో గౌరవ్ తివారీ ఎలా ఫేమస్ అయ్యారో చూసాం కదా. మరి ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన మోస్ట్ ఫేమస్ కేసెస్లో ఒక ఫేమస్ కేసు కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే రాజస్థాన్లో ఉన్న కుల్దారా విలేజ్ కేస్. ఈ విలేజ్ గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. 200 years క్రితం ఒక రాతిలోనే ఊరంతా ఖాళీ అయిపోయిందని, వెళ్ళిపోయే ముందు అక్కడ ఉన్న పలివాల్ బ్రాహ్మిన్స్ ఆ ఊరికి శాపం పెట్టి వెళ్ళిపోయారని చెప్తారు. నిజమో కాదో తెలీదు, కానీ ఆ స్టోరీ విని క్యూరియాసిటీ రాని వాళ్ళు చాలా తక్కువ. అందుకే గౌరవ్ తివారీ కూడా తన టీంతో కలిసి కుల్దారాకి వెళ్ళాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవటానికి. అక్కడికి వెళ్ళిన వెంటనే విలేజెస్ చెప్పిన గోస్ట్ స్టోరీస్ ని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జనాలు పారానార్మల్ అని భయపడిన కొన్ని ఇన్సిడెంట్స్ కి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ దొరికాయి. చల్లగాలి, స్ట్రేంజ్ సౌండ్స్, వీటిలో చాలా వరకు విలేజ్ ఆర్కిటెక్చర్ వల్లే జరుగుతున్నాయని గౌరవ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు అందరూ మిస్టరీ సాల్వ్ అయిపోయిందేమో అని అనుకున్నారు. కానీ రాత్రి యొక్క సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా మారింది. థర్మల్ కెమెరాస్ లో హ్యూమన్ లైక్ ఫిగర్స్ లా కనిపించే షేప్స్ రికార్డ్ అయ్యాయి. ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీస్ సడన్ గా డ్రైన్ అయిపోయాయి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక గౌరవ్ ఒక ఇంట్రెస్టింగ్ కన్క్లూషన్ ఇచ్చారు. ఇక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, కానీ ఈ ప్లేస్ హిస్టరీ, భయం, బాధ అన్ని రెసిడ్యువల్ ఎనర్జీ లాగా మిగిలి ఉండొచ్చు. ఆన్సర్ చాలా మందికి నచ్చింది, చాలా మందికి నచ్చలేదు. కానీ ఆయన ఫియర్ కన్నా ఫ్యాక్ట్స్ ని ఎక్కువ నమ్మేవారు. పార్ట్ 4లో గౌరవ్ తివారీ యొక్క మోస్ట్ హారిఫైయింగ్ అండ్ ఫైనల్ కేసు గురించి తెలుసుకుందాం. కుల్దారా లాంటి కర్స్డ్ విలేజ్ మిస్టరీస్ ని కూడా సైన్స్ మరియు పారానార్మల్ ఎక్విప్మెంట్స్ తో అనలైజ్ చేసి భూతాల కంటే మనిషి భయమే ఎక్కువ డేంజర్స్ అని నమ్మిన వ్యక్తి గౌరవ్ తివారీ. July 6, 2016 రాత్రి వెస్ట్ ఢిల్లీలోని జనక్పూరిలో జరిగిన ఒక కేసు ఆయన కెరియర్లోనే కాదు, ఆయన జీవితంలోనే చివరి ఇన్వెస్టిగేషన్ అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ
తన కూతురు వింతగా బిహేవ్ చేస్తుందని సహాయం కోసం గౌరవ్ తివారీకి కాల్ చేశారు. అమ్మాయి కొన్నిసార్లు తన వాయిస్ లో కాకుండా వేరే వాయిసెస్ లో మాట్లాడుతుందని, ఇంట్లో స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిన గౌరవ్ తన ఎక్విప్మెంట్ మరియు అబ్జర్వేషన్స్ తో సిచ్యువేషన్ ని అనలైజ్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయి చుట్టూ ఉన్న యాక్టివిటీ చాలా అన్యూజువల్ గా ఉందని ఆయన గుర్తించారు. కొంతమంది విట్నెసెస్ ప్రకారం ఆ కేసులో ఒకటి కాదు అనేక ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చని అనిపించిందంట. రాత్రి గడుస్తుంటే రూమ్లో ఉన్న అట్మాస్ఫియర్ మరింత హెవీగా మారుతుందని చెప్పారు. ఎక్విప్మెంట్ రీడింగ్స్ అన్యూజువల్ గా బిహేవ్ చేయడం, అందరిలో ఒక అన్ఎక్స్ప్లెయిన్ టెన్షన్ క్రియేట్ చేయడం జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఈసారి గౌరవ్కి ఆ కేసు చాలా డిఫికల్ట్ గా అనిపించింది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మిడ్ నైట్ 1 o'clock సమయంలో ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. ఎప్పుడూ కామ్ కాన్ఫిడెంట్ గా ఉండే గౌరవ్ ఆ రాత్రి మాత్రం చాలా డిస్టర్బ్ గా కనిపించారని తన దగ్గర వాళ్ళు చెప్పారు. తన వైఫ్ తో మాట్లాడుతూ ఒక చాలా డార్క్ నెగటివ్ ఫోర్స్ నన్ను తన వైపు లాక్కుంటున్నట్టు అనిపిస్తుంది, దాని నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నా అని చెప్తున్నట్టు రిపోర్ట్స్ చెప్తాయి. మరి ఆ మాటల తర్వాత జరిగింది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. జూలై 7, 2016 ఉదయం గౌరవ్ తివారీ తన ఇంట్లో బాత్రూంలో చనిపోయి ఉన్నారు. ఈ విషయం దేశమంతటా షాక్ క్రియేట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత అథారిటీస్ ఈ మరణాన్ని పర్సనల్ రీజన్స్ మరియు స్ట్రెస్తో సంబంధం ఉన్న కేసుగా కన్సిడర్ చేశారు. కానీ పారానార్మల్ కమ్యూనిటీలో ఉన్న చాలా మంది ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ మాత్రం వేరే థియరీని నమ్ముతారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం జనక్పూరి కేసులో ఎన్కౌంటర్ చేసిన మిస్టీరియస్ నెగిటివ్ ఎనర్జీ ఆయన జీవితంపై ప్రభావం చూపించిందని అంటారు. నిజమేంటి? అది కేవలం ఒక కోయిన్సిడెన్సా, లేదా గౌరవ్ తివారీ ఇన్వెస్టిగేట్ చేసిన చివరి కేసు వెనుక ఇంకా తెలియని రహస్యం ఉందా? మీ ఒపీనియన్ ఏంటి?